ఈరోజు బైబిల్ క్లాస్కి వచ్చిన సహోదరులకు అలాగే సహోదరులకి అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు 2 తెస్సలోనికయ చదువుతామండి. ఓకే, దానికి ముందు సహోదరులు దయానంద గారి కొరకు అందరం ప్రార్థన చేద్దామండి. ఈరోజు అంతేనండి, వాళ్ళు జాయిన్ చేస్తారండి. ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారట, రేపు ఆపరేషన్ పడుతుందట. సరిగ్గా మనకి క్లాస్ వచ్చిందండి రేపు. ఆ క్లాస్ లేకపోతే అందరూ ప్రార్థన చేద్దరు. అయినా ఈ రాత్రి ఒకసారి మీరు అనుకోండి. నిన్న చేశారా? ఓకే ఓకే, ఆయన కొరకు అందరూ ప్రార్థన చేద్దామండి. మా బ్రదర్ ఒక ఆయనకి ప్రోస్టేట్ ఆపరేషన్ ఉందండి. వేళ ఎక్కడ నేను అక్కడ ఉండాలి, వేళ వెళ్ళలేదండి. అంటే ప్రోస్టేట్ ప్రాబ్లం ఏదో ఉందండి. అంటే కొంచెం వయసు మళ్ళిన పురుషులందరికీ వచ్చే ప్రాబ్లం. నాకు ఉందండి ప్రాబ్లం. నాకు ఆపరేషన్ పడుద్ది. ఇంక డేటు వెళ్ళలేదండి డాక్టర్ గారికి. ఆయన కొరకు ప్రార్థన చేయండి. అందరూ కష్టాల్లో ఉన్నారండి. ఎవరిని కదిపినా ఆ నీళ్లు కారుతున్నాయండి. ఎలాగంటే నీళ్లు కారుతున్నాయండి. అంత కష్టాలు. ప్రతి వ్యక్తికి కష్టాలు కనపడుతున్నాయి. ప్రతి కుటుంబానికి కష్టాలు కనపడుతున్నాయండి. మరేంటో శ్రమకాలం వంటిది. అందరం ఓకే. ఈ 1వ అధ్యాయం ఫస్ట్ అవర్లో చదువుదాం. కొంచెం జాగ్రత్తగా చదువుదాం. అయితే ఈ ఫస్ట్ చాప్టర్ చదివేటప్పుడు ఇక ఎవరు రాకుండా తలుపేసేద్దామండి. ఏనండి రామసత్యం గారు, ఏనండి అంటే కొంచెం అక్కడ ఎవరు పైకి రాకుండా చేస్తే సరిపోద్దండి. సెకండ్ అవర్ నుంచి టీ తాగేసి అందరూ వచ్చేయచ్చండి. ఓకే, అక్కర్లేదండి. అంటే మెసేజ్ ఆయనకి వెళ్ళిపోయింది. ఆయనకి రాత్రి చెప్పాను ఆయనకి. ఓకే, 2వ తెస్సలోనిక ఎంతమంది చదువుకు వచ్చారండి? పర్లేదమ్మా, అడగాలండి ఎవరినన్నా రేపు ఏం చెప్తారని అడిగి అప్పుడు చదువుకు రావాలండి. ఓకే, 1వ అధ్యాయం చూద్దాం. 2వ తెస్సలోనికయ 1వ అధ్యాయం. 2వ తెస్సలోనికయ 1వ అధ్యాయం. ఎవరి దగ్గర ఉంది మైక్? ఎవరి దగ్గర ఉంది? మీరు చదువు. ఓకే. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగిన వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి
ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. చాలండి. తెస్సలోనికయ ఒకటో వచనం చదువుదాం. ఒకటో వచనం చదివి ఒకటో వచనంలో ఏముందో చూద్దామండి. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘములకు అంటే పౌలు, శీల, తిమోతి శుభమని చెప్పి రాయినది అన్నాడు. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు మనకి ఒకటో వచనంలో తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు, తండ్రి అయిన దేవునందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికల సంఘము, ఆ ఒక్క మాటే చదివి అక్కడున్న స్పిరిచువల్ థాట్ ఏంటండి, ఆత్మ సంబంధం విషయం ఏంటి? సంఘం దేవునిలోనూ క్రీస్తులోనూ ఉంది. అలా బా, సంఘం ఎక్కడ బయట లేదండి. సంఘం దేవుళ్ళో ఉంది, సంఘం క్రీస్తులో ఉంది. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికల సంఘమునకు సంఘము దేవునిలోను క్రీస్తులోను ఉన్నది. సంఘం దేవుళ్ళో ఉంది, సంఘం క్రీస్తులో ఉంది. దేవుళ్ళో ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారండి? దేవుళ్ళో బ్రతుకుతారండి. సాతాన్లో ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారండి? సాతాన్లో బ్రతుకుతారండి. అలా అండి. కాబట్టి పెద్ద పెద్ద క్రెడిట్ ఏంటంటే మనం దేవుళ్ళో ఉన్నాం, మనం యేసుప్రభులో ఉన్నాం. అది ఆ మొదటి వచనం చెప్పే విషయం. మొదటి వచనంలోని రెండో విషయం, పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది. పౌలు, సిల్వాను, తిమోతి. ఒకటో వచనంలోనే పౌలు, శీల, తిమోతి, ఈ ముగ్గురు ఒకేసారి ఎక్కడున్నారు? ఈ ముగ్గురు ఒకేసారి ఎక్కడున్నారు? ఎవరైనా మాట్లాడతారండి? ఓకే. రెండో ప్రయాణం ఉన్నారు. ఏ పట్టణంలో ఉన్నారు? రెండో ప్రయాణంలో ఉన్నారు. ఏ పట్టణంలో ఉన్నారు?
ఓకే, కొరింథీలో ఉన్నారండి. ఇది ఎలాగంటే అంత్యోకయ, పౌలు శీల బయలుదేరారు. అంత్యోకయలో, సిరియాలోని అంత్యోకయలో పౌలు శీల బయలుదేరారు. లుస్త్రకు వచ్చిన తర్వాత పౌలు శీల తిమోతి, అంటే తిమోతి కలిశాడు. ఇప్పుడు ముగ్గురు అయ్యారు. త్రోయ, త్రోయకు వచ్చారు. త్రోయకు వచ్చినప్పుడు ఇంకొక ఆయన కలిశాడండి, ప్లస్ లోక కలిశాడండి. పౌలు శీల తిమోతి లోక. ఫిలిప్పీకి వెళ్ళిన తర్వాత లోక అక్కడ ఉండిపోయాడు. లోక అక్కడ ఉండిపోయాను. తెస్సలోనికలో పౌలు శీల తిమోతి ముగ్గురు ఉన్నారండి. ఆ తర్వాత బెరేకి వెళ్ళారు. ఆ తర్వాత ఏథెన్స్కి వచ్చారు. శీల తిమోతి అక్కడ ఉండిపోయిరి. అంటే యాక్చువల్గా ఉండిపోయారంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఉండలేదు. పౌలు అక్కడ ఉంచేశాడు. నాయకత్వం పౌలుదండి. పౌలు నువ్వు రా అని చెప్పేసి అన్నాడు, శీల వచ్చాడు. పౌలు తిమోతితో నువ్వు రా అన్నారు, వచ్చాడండి. పౌలు లోకతో రమ్మన్నారు, వచ్చారండి. పౌలు లోకాన్ని అక్కడ ఉండిపోమన్నాడు, ఉండిపోయాడండి. పౌలు శీలను తిమోతిని తెస్సలోనికలో ఉండిపోమన్నారు, ఉండిపోయారండి. ఏథెన్స్కి వచ్చిన తర్వాత పౌలు ఒక్కడే ఉన్నాడండి. అయితే సహోదరులు వచ్చి ఏథెన్స్లో దించి వెళ్ళిపోయేటప్పుడు ఆ శీలని తిమోతిని త్వరగా పంపించండి అని చెప్పేసి అని ఆజ్ఞాపించాడండి. అలాగనమాట అండి. ఒక్కడే ఉన్నాడు, మీరు పంపించండి అని చెప్పేసి అని చెప్పారు. వాళ్ళు పంపిస్తామని వెళ్ళిపోయారండి. కొరింథీలో ఉండగా కొరింథీకి పౌలు ఒక్కడే వెళ్ళాడు. కొరింథీలో ఎవరో కలిశారండి పౌలుతో. అకుల ప్రిస్కిల్లా కలిశారండి. అకుల ప్రిస్కిల్లా కలిశారు. ఓకే. అప్పుడు కొరింథీలో ఉండగా తిమోతి వచ్చిరి. అలాగండి. ఇప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు. అప్పుడు అన్నాడు అన్నమాట అండి, పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఓకే. ఆ ముగ్గురు ఉన్నది అక్కడ అక్కర్లేదు, బయటకు అక్కర్లేదు. మీరు బయటకు చూస్తారు ఎందుకు?
పౌలు, శీల, తిమోతి ముగ్గురు ఉన్నది ఎక్కడంటే కొరింథీ పట్టణంలో. ఆ కొరింథీ పట్టణం నుంచి ఈ ఈ ఈ ఉత్తరాలు, ఈ 2 ఉత్తరాలు రాయబడ్డాయి. మొదటి తెస్సలోనికాయ, మొదటి తెస్సలోనికాయ 1వ అధ్యాయం 1వ వచనంలో, మొదటి తెస్సలోనికాయ 1:1లో తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘములకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది. అలాగండి. ఓకే. ఈ వచనాలు ఏం చెప్పక్కర్లేదు కదండి. అంటే పౌలు శీల బయలుదేరారు, ఆ వచనాలు ఏమి అక్కర్లేదు. అపోస్తలుల కార్యాల్లో ఉన్నాయి. ఇంకా ఆ వచనాలు ఏమి వేయట్లేదు, మీకు తెలుసు అంచేత నేను చెప్పట్లేదు. అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో లేకపోతే మొదట 18వ అధ్యాయం 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. చాలండి. శీలయు తిమోతియు మాసిదోనియా నుంచి వచ్చినప్పుడు ఓకే. 17, 14 వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. అంటే మాసిదోనియాలో నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. చాలండి. అంటే స్టోరీ అదండి. అంటే పౌలు, శీల, తిమోతి కొరింథీలో ఉన్నారు. అక్కడ నుండి పత్రికలను రాసిరి. అక్కడి నుంచి రాశారు ఈ పత్రికల్ని. అంటే పత్రికలు అనే మాట ఎందుకనంటే మొదటి తెస్సలోనికాయ కూడా అక్కడి నుంచే రాశారు, 2వ తెస్సలోనికాయ అక్కడి నుంచే రాశారండి. అలానండి. కొరింథీలో ఉన్నారు అనటానికి ఒక వచనం చదువుదాం. 2 కొరింథీ 1వ అధ్యాయం 19వ వచనంలో, 2 కొరింథీ 1:19లో వేసేసుకోండి వచనం, తర్వాత చదవచ్చు. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదన్న వాడే ఉండలేదు. కానీ మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను. అంటే కొరింథీ పట్టణంలో ఎవరెవరు వాక్యం చెప్పారటండి? పౌలు, శీల, తిమోతి. అలా అండి. ఇది సూటబుల్ వెర్స్. ఇది 19. నువ్వు చెప్పల చిత్రుడు అని చెప్పేసంటే నా దేవుడు నమ్మదగినాడు, మేము ప్రకటించిన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనేవాడు కాడు, మేము ప్రకటించిన సువార్త అవునని చెప్పి కాదనేది కాదు. ఆ సందర్భంలో చెప్పాడు అనమాట అండి. నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను ప్రకటింపబడిన
సువార్త అన్నాడండి. ఓకే, 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. అక్కడ ఉన్న ఆత్మ సంబంధ విషయం ఏంటండి? స్పిరిచువల్ థింగ్ ఏంటండి? అమ్మా, దేవుని నుండి క్రీస్తు నుండి కృప సమాధానం కలుగుద్ది. దేవుని నుండి కృప సమాధానము. కృప అంటే యోగ్యత లేని వానికి యోగ్యత. సమాధానం అంటే నెమ్మది, శాంతి, కలహములు లేని, యుద్ధములు లేని స్థితి. అంటే దేవుని నుండి కృప వస్తుంది, క్రీస్తు నుండి కృప వస్తుంది, దేవుని నుండి సమాధానం కలుగుద్ది, క్రీస్తు నుండి సమాధానం కలుగుద్ది. అంచేత క్రీస్తు యొక్క సంఘానికి దేవుని నుండి క్రీస్తు నుండి కృప వస్తుంది, సమాధానం వస్తుంది. అంటే క్రీస్తు యొక్క సంఘంలో మనం సమాధానాన్ని అనుభవిస్తాం, కృపను అనుభవిస్తాం. ప్రస్తుతం కలహాలు కూడా అనుభవిస్తున్నాం. క్రీస్తులో కలహాలు కూడా ఉంటాయా? క్రీస్తులో కలహాలు కూడా ఉంటాయా? ఎవరూ మాట్లాడలేదండి. ఉంటాయని చెప్పండి, లేదా ఉండవని చెప్పండి, అంతే. ఉండవు, ఉంటాయండి. పెద్ద అప్పారావు గారు ఉంటాయండి, ఉండవు, అంతేనండి. ఒకవేళ ఉంటే క్రీస్తులో లేకపోవటం, క్రీస్తులోనే ఉన్నామమ్మా ఉంటే. అంటే సాతాను కలహాలు పెట్టాడు అన్నమాట అండి. సాతానికి మనం అవకాశం ఇచ్చాం అన్నమాట అండి. అత్తగారికి కోళ్ళకి పడట్లేదు, ఇద్దరు క్రీస్తులో ఉన్నవాళ్ళే, పడట్లేదు. ఏం చేశారండి వాళ్ళిద్దరూ? సాతానుకు చోటు ఇచ్చారండి. సాతానాన్ని వెనక్కి పోంటే సాతాను పోతాడండి, పొమ్మంటలేదండి. సాతాన్ని పెంచి పోషిస్తున్నారండి, సాతాను ఆలోచనల్ని గౌరవిస్తున్నారండి. అక్కడ సాతాను ఆలోచనకే ప్రాధాన్యత ఇచ్చి ఇది నా ఇంటికి వచ్చింది, ఇది నన్ను ఇళ్ళకంటనా అంటుంది అత్తగారు, అంతే తప్ప నేను క్రీస్తులో ఉన్నాను, ఆ పిల్లని ఎలాగంటవేంటి అని కనీసం ఆ మాత్రం ఆలోచన చేయదండి. ఆవిడ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ముసలిదే చోటు కూర్చోవాలి కానీ పెడితే తినాలి, లేదా చావాలి, కానీ నా మీద పెత్తనాలు చేస్తుందేంటి అనుకోకూడదండి. ఆవిడ మా అత్తగారు, ఆవిడ నాకు భర్తనిచ్చింది, ఈ ఇంట్లో నాకు చోటు ఇచ్చింది. ఆ అమ్మాయికి ఆ గౌరవం లేదండి అత్తగారంటే. ఇది మన పరిస్థితులు ఇవ్వండి. మేము క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉండే సంస్కృతి కలహాల సంస్కృతి కాదు, అతిశయాల సంస్కృతి కాదు, ప్రేమానురాగాల సంస్కృతి. ఇక్కడ
కనీసం ఆ మాత్రం జ్ఞానం లేకుండా బతుకుతున్నారండి ఈరోజు. మేము క్రీస్తులో ఉన్నాం అని చెప్పుకుంటాం, ఆ కృపను అనుభవించం, ఆ సమాధానం అనుభవించం, ఆ పరిశుద్ధతను అనుభవించం. ఈ రెండు వచనాలు జస్ట్ ఉపోద్ఘాతం అండి. కళ్ళు మూసుకుని మాట్లాడితే ఉపోద్ఘాతం అండి. కానీ హై స్పిరిచువాలిటీ ఉందండి అక్కడ. క్రీస్తు యొక్క సంఘం దేవుళ్ళో ఉంది, యేసుక్రీస్తులో ఉంది, దేవుని యొక్క కృపలో ఉంది, దేవుని సమాధానంలో ఉంది అనే మహోన్నతమైన స్థితిని తెలియజేయడానికి ఈ రెండు వచనాలు ఉపయోగించబడ్డాయి. మనం కేవలం ఉపోద్ఘాతం అని చెప్పేసి దాటేసేస్తున్నామండి, అంతే కదండి. ఎప్పుడు ఉపోద్ఘాతం అని దాటేస్తున్నాం తప్ప అసలు సంగతిని చూడలేదండి. అలా చూడటానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే, 3వ వచనం. పాఠం 3వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించున్నది. 3వ వచనంలో ఉన్న స్పిరిచువల్ థింగ్ ఏంటండి? ఆత్మ సంబంధమైన సంగతి ఏంటండి? మూడవ వచనంలో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతి ఏమిటండి? వండర్ఫుల్. ఒక సహోదరుడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటట్లుగా బ్రతుకుతున్నారు. ఓకే, తెస్సలోనిక వారు పౌలు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తుంటే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు? వీరి విశ్వాసము బహుగా వృద్ధి పొందుతుంది. బహుగా వృద్ధి. తర్వాత మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ. ప్రేమ విస్తరించున్నది. క్రైస్తవ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి విశ్వాసం, 2 ప్రేమ. విశ్వాసమేమో బేస్ అండి, పునాది.
విశ్వాసమేమో పునాది. ప్రేమేమో ఫలం. విశ్వాసమేమో బేస్, ప్రేమేమో ఫలం. ఇవి కరెక్ట్గా ఉన్నాయండి. విశ్వాసం సరిగా లేకపోతే ఏమీ లేదండి, నథింగ్, ఏమీ లేదండి. అయ్యో విశ్వాసం బాగానే ఉందండి, మాకు ఫలం లేదండి అని చెప్పేసి అంటే అబద్ధం. ఇప్పుడు విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయండి. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి నా విశ్వాసం సరిగా ఉంటే క్రియలు సరిగా ఉంటాయి. విశ్వాసం సరి లేకపోతే, అసలు విశ్వాసం లేకపోతే క్రియలు ఉండవు, దుష్క్రియలు ఉంటాయి. ఒకవేళ దుష్క్రియలు ఉన్నాయంటే అది విశ్వాసం కాదు, ఇంకేదో తేడా ఉందన్నమాట అండి. అంటే మనకి ఇంత ఓపిక లేదు. కనీసం నా క్రియలు సత్క్రియల దుష్క్రియల అని ఆలోచించేంత ఓపిక లేదు మనకి. అసలు మనసు లేదు, అంత టైం లేదు. నేను చేసేది సత్క్రియ దుష్క్రియ ఆలోచిస్తామండి మనం. ఆలోచిస్తామా? ఆలోచించిన వాళ్ళు దేవుని కుమారులు, దేవునికి స్తోత్రం. వాళ్ళు బ్రతకడం చేతనైన వాళ్ళండి. ఆలోచించకుండా గుడ్డి చేలో పడ్డాడు పోతే వాడు భ్రష్టుడండి. నేను చేస్తున్నది ఏంటి? ఇది సత్క్రియ దుష్క్రియ, అది ఆలోచించాలన్నమాట. ఓకే, అప్పుడు ఈ విశ్వాసం పునాది అయితే విశ్వాసానికి బేస్ ఏదండి? దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ, వాక్యం. ఈ మధ్య ఎవరైనా మీ దగ్గరికి వచ్చి దేవుడి గురించి కొంచెం భిన్నంగా ఎవరైనా చెప్పారండి? చెప్పారు అని చెప్పండి, లేదా చెప్పలేదని చెప్పండి. చెప్పారండి, అప్పుడు ఏం చేశాడండి? వాడు మీ పునాదిని పగల కొట్టే ట్రై చేశాడు అనమాట అండి. ఈ మధ్య ఎవరైనా మీ దగ్గరికి వచ్చి క్రీస్తుని గురించి భిన్నంగా చెప్పారండి? వాడు ఏం చేశాడు అనమాట అండి? పునాదిని పగల కొడుతున్నాడు అనమాట అండి. మీరు ఎవడైనా వచ్చి పరిశుద్ధాత్మ గురించి భిన్నంగా చెప్పాడండి? వాక్యాన్ని గురించి భిన్నంగా చెప్పారండి? ప్రస్తుతం సాతాను చాలామందిని వాడుకుంటున్నాడండి. విశ్వాసంగా బ్రతుకుతున్న వాళ్ళని నాశనం చేయటానికి దేవుడి గురించి భిన్నంగా చెప్పేవాళ్ళు, క్రీస్తుని గురించి భిన్నంగా చెప్పేవాళ్ళు, పరిశుద్ధాత్మ గురించి భిన్నంగా చెప్పేవాళ్ళు, వాక్యాన్ని గురించి భిన్నంగా చెప్పేవాళ్ళు తయారయ్యారండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ తట్టుకుంటేనే ఎవరైనా బతుకుతారండి. ఇవన్నీ తట్టుకుంటేనే క్రీస్తులో స్థిరపడతామండి. ఇవన్నీ తట్టుకోకపోతే ఎవరు ఉంటారండి? మొదటేమో చాలా తేలిక అనిపించిందండి. ఇప్పుడు నాకు చాలా కష్టం అనిపిస్తుందండి. ఇవన్నీ తట్టుకుని ఎవరైనా నిలబడితే వాళ్ళు విశ్వాసులండి. ఆ తట్టుకుని నిలబడకపోతే ఇప్పుడు సాతాను భయంకరంగా కృషి చేస్తున్నాడు. ఏంటంటే విశ్వాసాన్ని బ్రేక్ చేయడం కోసం. అంటే అదే భూకంపం వచ్చి ఇది బ్రేక్ అయిపోవాలన్నమాట అండి. ఇది బ్రేక్ అయిపోతే ఇది ఉంటుందండి. ఓకే, తెస్సలోనికలో ఉన్నవారు బాగున్నారండి. అంటే శ్రమలున్నా సరే విశ్వాసంగా బ్రతుకుతున్నారు. విశ్వాసం బహుగా వృద్ధి పొందుతుంది. ప్రేమ విస్తరిస్తుంది. విశ్వాసమేమో దేవుని మీద, ప్రేమేమో సహోదరుల మీద.
ఆ, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తుంది. అందుకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఓకే, ఒక వ్యక్తి తన విశ్వాసంగా బ్రతకట్లేదు, దేవుని యందు నమ్మికగా లేడు. అప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారండి. ఇట్లాగండి, వాడు కోతేసలు ఎత్తనాడు, వాడి గురించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అని చెప్పేసి అంటారండి ఎవరైనా. అయితే కోతేసలు వేయకూడదు అనమాట అండి. బ్రతికితే యేసుప్రభులాగే బ్రతకాలండి, బ్రతికితే పౌల్లాగే బ్రతకాలండి. కోతేసలు వేయకూడదండి. కోతేసలు వేస్తే నీ గురించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లవు. ఓకే, ప్రేమ విస్తరిస్తుంది. ఓ సహోదరుడు ఎప్పుడు ఇతరులతో దెబ్బలాడుతూ ఉంటాడు, కలహాలాడుతూ ఉంటాడు, ఇతరులను ద్వేషిస్తూ ఉంటాడు, ఇతరుల మీద అసూయ పడుతూ ఉంటాడు. వాళ్ళ గురించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారా? చెల్లించకండి. నా గురించి కృతజ్ఞతాస్తులు చెల్లించబడేటట్లుగా నేను జీవించాలి, నేను విశ్వాసంగా ఉండాలి. అది ఈ వ్యక్తికి సంబంధించింది. ఈ వ్యక్తి వాళ్ళ యొక్క ఆత్మ సంబంధ జీవితాన్ని పరిశోధించి తెలుసుకుని అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగండి. ఇప్పుడు ప్రార్థనకు ఆలస్యంగా వస్తున్నాడు, వాడు కొరకు తండ్రి వీడు ప్రార్థనకు బాగా ఆలస్యంగా వస్తాడు, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటాడండి ఎవడైనా? బుద్ధినోడు ఎవడ అంటండి. అరే నేను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను, ఎంత సమయాన్ని పాటిస్తాడు, అలాంటి మంచి మనసు ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి అంటాడండి. అలాగండి. ఒక సహోదరుడు లేకపోతే తమకు వాక్యం బోధించిన సహోదరుడు, వాక్యం నేర్పించిన సహోదరుడు మా గురించి కృతజ్ఞతాస్తులు చెల్లించేటట్లుగా మేము జీవించాలి. అదండి తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి తెలిసిన సంగతే. అది అంటే అది స్పిరిచువల్ థింగ్ లేదా అది జనరల్ థింగ్ అండి. హై స్పిరిచువల్ థింగ్ అండి. అప్పుడు ఎవరికో వాళ్ళు ఆడుకుంది, నేను నా విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటట్లుగా నేను జీవిస్తున్నానా అని ఎవరికి వాళ్ళు అనుకోవాలండి. ఎవరైనా విశ్వాసంగా బ్రతుకున్న సహోదరులు చూచి వారి విషయంలో నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఇటు జరగాలి, అటు జరగాలి. ఓకే, 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుతున్నాము. హింసల్లోనూ శ్రమల్లోనూ మీ ఓర్పు విశ్వాసం చూచి మేము దేవుని సంఘాల్లో మీ యందు అతిశయపడుతున్నాం. ఇక్కడేమో హింసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఒకటి హింసలు, శ్రమలు. అంటే సంఘం ఎక్కడుందో చెప్పాడు, దేవుడి నుంచి ఏమొస్తుందో చెప్పాడు, మీ జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అన్నాడు. నెమ్మదిగా ఒక 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 క్రొత్త అంశం ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటంటే క్రొత్త అంశం హింసలు, శ్రమలు. ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు చూడండి. 4వ వచనంలో
హింసలు శ్రమలు ఇంట్రడ్యూస్ చేశాడండి. అప్పుడు హింసలు శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి. వాళ్ళల్లో ఓర్పు ఉంది, విశ్వాసం ఉంది. మీ ఓర్పు విశ్వాసము ఓర్పు విశ్వాసం ఈ ఓర్పు విశ్వాసాన్ని చూచి పౌలు ఏం చేస్తున్నాడండి, ఇతర సంఘములలో, దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుతున్నాము. ఇతర సంఘముల ఎదుట అతిశయ పడుచున్నాము. తెసలోనికలో ఉన్న సంఘము వారికి కలుగుతున్న హింసల్ని శ్రమల్ని చూచి, హింసలు శ్రమల వల్ల వారి ఓర్పును వారి విశ్వాసాన్ని చూచి ఇతరుల సంఘాల దగ్గర అపోజిట్ పౌలు వాళ్ళు అన్ని శ్రమలున్నా సరే ఎంతో ఓర్చుకున్నారు అని అతిశయిస్తున్నాడట. అన్ని శ్రమలున్నా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అని ఇతర సంఘాల దగ్గర అతిశయిస్తున్నాడట. ఒకవేళ ఈ శ్రమలో హింస వచ్చినాయి, వాళ్ళు ఓర్చుకుంటలేదు, లేకపోతే వాళ్ళు విశ్వాసంలో కొనసాగట్లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు, అప్పుడు అతిశయిస్తాడండి. అప్పుడేం చేస్తాడండి, సిగ్గుపడతాడండి. శ్రమలు వచ్చినాయండి, వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టేశారు, ఆ విషయం మీకు చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను అంటాడండి. ఇవి చదువుతుంటే అసలు మనం ఈ ప్రోగ్రాంలో లేవనిపిస్తుందండి నాకైతే. మనం ఈ ప్రోగ్రాంలో లేవనుకుంటామండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఒక సహోదరుని గురించి లేదా ఒక స్థానిక సంఘాన్ని గురించి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా అని చెప్పేసి అని ఎప్పుడైనా అతిశయించారండి? మీకు అతిశయించడానికి వ్యక్తులు ఉన్నారండి, మీరు అతిశయించడానికి సంఘాలు ఉన్నాయండి. నన్ను బట్టి ఒక వ్యక్తి అతిశయించాలి తప్ప నన్ను బట్టి ఒక వ్యక్తి కురింగిపోకూడదు. నన్ను బట్టి ఒక వ్యక్తి అతిశయించాలి, ఆనందించాలి. అతిశయం అనే మాట గర్వానికి వాడతారండి, అంతేనండి. చెడుకు వాడితేనేమో గర్వం, మంచికి వాడితే ఆనందం. ఎప్పుడు మర్చిపోకండి, అతిశయం అనే మాట చెడుకు వాడితేనేమో గర్వం, మంచికి వాడితే ఆనందం. అపోస్తలుడైన పౌలు ఇలా అతిశయించడానికి కారణమైన కొన్ని సంఘాలు ఉన్నాయండి. ఇచ్చే విషయంలో ఒక సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు బాగా ఆనందించాడండి. మాసిదోనియా సంఘం అండి, లేకపోతే జనరల్గా అయితే మాసిదోనియా, స్పెసిఫిక్గా అయితే ఫిలిప్పీ సంఘం. సువార్త ప్రకటనకు సంబంధించి ఓ సంఘాన్ని గురించి బాగా అతిశయించాడండి. తెస్సలోనికై సంఘం, రోమా మీ దగ్గర నుంచి మోగుతుంది అన్నాడండి. మీ దగ్గర నుంచి సువార్త మోగుతుంది అన్నాడండి. అలాగా సువార్తను ప్రకటించే సంఘాలు ఉన్నాయి. యెరూషలేము సంఘం. అంటే మనం కూడా సహోదరులతో మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలు డిస్కస్ చేసుకొని మనం ఇతరులు అతిశయించేంత సువార్త సేవ చేద్దాం, ఇతరులు అతిశయించగలిగేటంత విశ్వాసంగా బ్రతుకుదాం, ఇతరులు అతిశయించగలిగేటంత సత్క్రియలు చేద్దాం, ఇతరుల ఎదుట అతిశయించేంత మనం సువార్త సేవ చేద్దాం. అలాగా మనం ఒక సహోదరుడు మాట్లాడుకోవచ్చండి.
దీనివల్ల మనకు క్షేమం కాదు, దీనివల్ల సంఘానికి క్షేమం కాదు, దీనివల్ల ఎవరూ మనల్ని బట్టి అతిశయించరు, దీనివల్ల ఎవరూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించరు అనుకుంటారండి. మన జీవితం సరిలేకపోతే అలాంటి పరిస్థితి మనలో ఎవరికి రాకూడదండి, ఏ స్థానిక సంఘానికి రాకూడదండి. అది హై స్పిరిచువల్ అండి. అది సామాన్య పొడి మాటలు కాదండి, ఇవి పొడి మాటలు కాదండి. ఓకే, ఇది చెరిపేయచ్చు. నీకు పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి కానీ వాళ్ళు చూడు. అది 5వ వచనంలో ఇప్పుడు లేదా 5వ వచనం చదివిన తర్వాత మాట్లాడుకుందాం. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ఇప్పుడు 5వ వచనంలో ఇక్కడున్న ఈ మాటలన్నిటిలో దేన్ని హైలైట్ చేశాడండి? ఈ మాటలన్నిటిలో దేన్ని హైలైట్ చేశాడండి? దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో శ్రమను హైలైట్ చేశాడండి. వారు శ్రమ పడుతున్నారు, శ్రమను హైలైట్ చేశాడండి. అప్పుడు ఎందుకు శ్రమ పడుతున్నారండి? దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు. ఈ శ్రమ దేని కొరకంటే దేవుని రాజ్యం కొరకు. ఒక మనిషి దేవుని రాజ్యం కొరకు శ్రమ పడాలి. అంటే తెస్సలోనికలో ఉన్నవాళ్ళు శ్రమ పడుతున్నారు. దేనికోసం శ్రమ పడుతున్నారు? దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారు. అంటే ఎక్కువ తినేసి భుక్తాయాసంతో ఆయాసపడుతున్నారా? దేవుని యొక్క రాజ్యం కొరకు బోధులు లేకుండా శ్రమ పడుతున్నారా? అంటే ఎక్కువ తినేసినా ఆయాసమే, భుక్తాయాసం అంటారు కదండి. ఎక్కువ తినేసినా ఆయాసమే. అటు ఇటు తిరుగుతాడంటే ఒకడు. ఎందుకులా తిరుగుతున్నాడు అంటే ఎక్కువైంది, ముద్ద ఎక్కువైంది అని చెప్పి కొంచెం అది కొంచెం సడలటానికి కొంచెం గ్యాస్ బయటికి రావడానికి తిరుగుతున్నాను అంటాడండి. తినేసి తిరిగేవాడు ఉన్నాడు, తిండి లేక ఆయాసపడేవాడు ఉన్నాడు. తిండి లేక ఆయాసపడేవాడేమో దేవుని యొక్క రాజ్యం కొరకు శ్రమ పడుతున్నాడు. తినేసి ఆయాసపడుతున్నవాడేమో అటు తిండిపోతాను. అలాగే రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ అయిపోయిందండి, ఎక్కువ తినేసి తిరుగుతున్నారండి. ఏమో ఇక మన చేయి జారిపోయిందండి. ఇక మనం ఎవరికి చెప్పలేమండి, కొడుకులకి చెప్పలేము, మనవలకి చెప్పలేము, ఎవరికి చెప్పలేమండి. ఇక తగ్గించరా తిండి అని చెప్పలేమండి. అలా తయారైపోయిందండి. భయంకరంగా తింటున్నారండి. అది పెద్ద సబ్జెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకా ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళను. ఓకే, శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలు దేవుని రాజ్యం కొరకు. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయంలో 13వ వచనం నుండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. గనుక మేమును మానక
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఉమ్, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అవును సహోదరులు. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. యోధాలో క్రీస్తు సంఘం ఉంది. యోధాలో ఉన్న క్రీస్తు యొక్క సంఘాన్ని పోలి మీరు నడుచుకుంటున్నారు. మాసిదోనియాలో ఉన్న క్రీస్తు సంఘం యోదయలో ఉన్న క్రీస్తు సంఘాన్ని పోలి నడుచుకుంటున్నారు. ఏ విషయంలో? వారు యూదుల వలన అనుభవించినట్టు, వారేమో యూదుల వల్ల శ్రమ అనుభవించారు, మీరేమో మీ సొంత దేశస్థుల వల్ల అనుభవించితిరి. అంతే. వారు శ్రమలు, యెరూషలేములో ఉన్నవారు శ్రమలు అనిపించారు, తెస్సలోనికలో ఉన్నవారు శ్రమలు అనిపించారు. వాళ్ళు యూదుల వల్ల శ్రమలు అనిపించారు, వీరు సొంత దేశస్తుల వల్ల శ్రమ అనిపించారు. అలాగంట. వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నందుకు శ్రమ అనిపిస్తేనేమో దేవుని రాజ్యం కొరకు శ్రమ. యేసుప్రభు నమ్ముకొని అలా జీవించకుండా ఉంటే వచ్చే శ్రమలేమో లోక సంబంధమైన శ్రమలు, లేకపోతే శరీర సంబంధమైన శ్రమలు. అది ఎప్పుడైనా ఒకసారి ఆలోచిద్దామండి. దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం శ్రమలు అనేవి ఎలాగొస్తాయనేది ఇంకెప్పుడైనా ఆలోచిద్దామండి. ఓకే. దేవుని యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళకి శ్రమల్ని ఎందుకు అనుమతి ఇచ్చాడు? శ్రమల్ని ఎందుకు అనుమతి ఇచ్చాడు అంటే ఈ వ్యక్తిని సంపూర్ణంగా చేయటం కొరకు. సంపూర్ణంగా చేయటం కొరకు. శ్రమలు లేకపోతే సంపూర్ణ అవడా? శ్రమలు లేకపోతే సంపూర్ణ అవడా? అవరండి. ఏమొచ్చిందండి? శ్రమలు ఉంటే ఏ ఏ ఏ ఏ సద్గుణం వస్తుందండి? ఓర్పు. ఓర్పు లేకపోతే సహనం. యేసుప్రభులో ఓర్పు ఉందా? ఉంది. పౌల్లో ఓర్పు ఉందా? ఉంది. ఆయన ఎవరైనా యోబులో ఓర్పు ఉందా? సహనం ఉందా? ఉంది. వాళ్ళు సంపూర్ణులు. ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు కానీ, పౌలు కానీ, యోబు కానీ పాపం చేసి శ్రమలు అనిపించారా? నీతి కొరకు శ్రమలు అనిపించారా? అది దేవుని రాజ్యం కొరకు శ్రమలు అనమాట అండి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము. అంటే ఇలాంటి శ్రమలు అనిపించే వాళ్ళు యోగ్యులు. వీళ్ళు దేవుని రాజ్యానికి యోగ్యులు అన్నట్టు. మనం అనేక శ్రమలు అనిపించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే వచనం ఉందండి ఎక్కడో. అందరూ చెప్పేస్తే మాకు తెలియలేదండి. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సును దృఢపరిచి అపోస్తుల పౌలు బర్నబా మొదటి ప్రయాణం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఒక్కొక్క పట్టణానికి, లుస్త్రాకు, దెర్బేకు, ఈకొనియకు, అంత్యోక్యకు వెళుతూ శిష్యుల హృదయాల్ని స్థిరపరుస్తూ శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఒకసారి ఒక ఆయనకి ఎక్కువ శ్రమలు ఉన్నాయి. ఒక ఆయన శ్రమలు ఎక్కువ, ఒక ఆయనకి శ్రమలు ఉండవు. ఈ శ్రమలు లేనాయన శ్రమలు ఉన్నాయని ఏమన్నాడు తెలుసండి? అసలు నువ్వు విశ్వాసం కావు, అందుకే నీకు శ్రమలు వచ్చినాయి అన్నాడు. ఈ శ్రమలు లేని వ్యక్తి ఏమో లగ్జరీస్ పర్సన్ అనమాట అండి. ఈ భూమి మీద ఎవడన్నా లగ్జరీగా ఉంటే వాడేనండి.
ఎక్కడ మంచి తిండి దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతాడండి. అక్కడికి వెళ్ళిపోయి ఆ హోటల్లో పడి తినేస్తాడండి. అంత తిండి మోషన్స్ కొట్టుకుంటాయి కదండి. ఆయన దగ్గర ట్యాబ్లెట్ ఉంటుందండి, విరోచన చేసుకుని ట్యాబ్లెట్ ఉంటుంది, అవి వేసుకుని తినేస్తాడండి. తింటమే ఎందుకు, విరోచన కొట్టుకుని ఎందుకు, మళ్ళీ దానికి మోసం ట్యాబ్లెట్ ఎందుకు? దరిద్రం అండి అది. మోసం పట్టుకుంటే పెరుగన్న తినాలండి, లేదా మజ్జిగనే తినాలి. మజ్జిగ తాగి ఎండగట్టాలండి. క్యాప్చర్ వేసి మళ్ళీ తినేస్తే ఆయన అంటాడండి ఈ ఈ ఈ విశ్వాసం కబురుతున్న వ్యక్తిని, నువ్వు శ్రమలు ఉన్నాయంటే నీ విశ్వాసంలో లోపం ఉందన్నాడండి. ఇప్పుడు లేడండి, చనిపోయాడు ఆయన. ఈయన ఇంకా బతుకున్నాడండి. ఓకే, దేవుని రాజ్యం కొరకు శ్రమలు అనిపించేవారు దేవుని రాజ్యానికి యోగ్యులు. ఎవరి తీర్మానం అండి అది? ఎవరి తీర్పు అది? దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన దేవుని తీర్పు. దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. ఓకే, ముందేమో అసలు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాడు, మీకు ఏం వస్తుందో చెప్పాడు, మీరు బాగున్నారని చెప్పాడు, శ్రమలను ఇంట్రొడ్యూస్ చేశాడు, ఆ శ్రమల విషయంలో కూడా పాజిటివ్గా చెప్పాడు. మీరు దేవుని యొక్క రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారు, మీరు దేవుని యొక్క రాజ్యానికి యోగ్యులైన దేవుడు తీర్పు తీర్చాడు అని చెప్పాడు. ఓకే, 6వ వచనంలో అయితే 6, 8 వచనాలు కలిసి ఉన్నాయి. ఓకే, 6, 7, 8 వచనాలు. ఓకే, 6, 7, 8 వచనాల్లో ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ ఆత్మ సంబంధ సంగతులు ఏమిటంటే యేసు ప్రభు ప్రత్యక్షం అవుతారు. ప్రభువు ఆ ప్రత్యక్షత గురించి వాడిన అద్భుతమైన పదం ఏంటంటే, యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై. యేసు ప్రభు ప్రత్యక్షతలో ప్రభావమును కనుపరచు దూతలు, తన ప్రభావాన్ని కనపరిచే దూతలు పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో యేసు ప్రభు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా ప్రత్యక్షం అవుతారు. పరలోకం నుండి ప్రత్యక్షం అవుతారు, అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం అవుతారు. దేవుడు ఎక్కడున్నారండి? పరలోకములో. క్రీస్తు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు కాదు, శరీరధారిగా రాకమునుపు పరలోకంలోనండి. ఆ క్రీస్తు
శరీరధారిగా వచ్చారు. భూమి మీద యేసుప్రభు ఆరోహణయను పరలోకమునకు, అంతేనండి, పరలోకమునకు. క్రీస్తు తిరిగి వస్తారు. పరలోకము నుండి. ఇప్పుడు యేసుప్రభు శరీరాలు రాకమునుపు పరలోకంలో ఉన్నారు అని నాకు ఒక వచనం కావాలండి. అమ్మా, ఎవరైనా నాకు ఎవరైనా ఒక వచనం చెప్పండి. చెప్పు బాబు. యోహాను చదవండి. అంటే నాకు కొంచెం పరలోకంలో ఉండిన అనే మాట కావాలండి. అంటే గుడ్డిగా చెప్పొద్దు నాకు ఎవరు, దయచేసి. యేసుప్రభు శరీరం కాకమునుపు పరలోకంలో ఉన్నారు, ఆ వచనం కావాలండి. అది చెప్పండి. దొరకపోతే వదిలిపెట్టేద్దాం, దొరికితే చెప్పండి. మీరు చెప్పే వచనాన్ని కాదంటలేదు, నాకు అక్కర్లేదు అది. చదవండి. పరలోకం రాలేదండి అక్కడ. అంటే అలాంటి వచనాలు 100 వచనాలు ఉన్నాయి. నాకు పరలోకం కావాలి. అవండి చూసి చదివి నాకు చెప్పండి. చదవండి. అంటే ఇప్పుడు ఆ వచనం తీసి యేసుప్రభు పరలోకంలో ఉండేవాడని మీరు రుజువు చేయడానికి వచనం వాడతారా మీరు? అది ఆర్గ్యుమెంట్ అండి, వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ అండి. మీరు చదివేసి అది రైట్ అయితే మాకు చెప్పండి. మీకు అనవసరం చెప్పండి, మా టైం వేస్ట్ చేయకండి. మీరు మాకు చెప్పొద్దు, మీరు చదవండి. మీరు చదివేసి ఈ వచనం సరిపోద్ది అన్నప్పుడు చెప్పండి వచనాన్ని. మీరు చదివి మాకు చెప్పొద్దు, మీరు చదివి ఇది సరిపోద్ది అంటే మీరు అప్పుడు చెప్పి చదవండి. ప్రతివాడు యేసుప్రభు గురించి మాట్లాడేవాడేనండి కదండి, ఎక్కువైపోయారు కదండి. ప్రతి పనికి మనలోడు మాట్లాడుతున్నాడు యేసుప్రభు గురించి. అసలు యేసుప్రభు నామన్నం ఉచ్చరించడం కూడా సరిపోం మనం, కానీ ప్రతివాడు మాట్లాడటమేనండి. నువ్వు చదివామా, సరిపోద్దా? చదువు. అది 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 సరిపోయిందమ్మా. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం పేతురు ప్రసంగంలో 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక వాసి అయి ఉండుట ఆవశ్యకము. అంతవరకు యేసు పరలోక వాసి అయి ఉండుట ఆవశ్యకము. సరిపోయిందండి వచనం? సరిపోలేదండి? ప్రేమకుమార్ గారు సరిపోలేదా? వాసి అంటే ఏంటండి, నివాసి అంటే ఏంటండి? ఒకటేనండి.
నివాసి అన్న వాసి అన్న ఒకటే. సరిపోయిందండి. అలాగా పట్టుకోండి, అలా పట్టుకోండి. అంటే ఈ మధ్య ఎంత పీక్కి వెళ్ళిపోయారంటే, మనమెంతో యేసుప్రభు అంతే. మనం పుట్టకమునుపు మనం లేం, ఉన్నామా? దేవుని మనసులో ఉన్నాం, వ్యక్తిగా లేం. యేసుప్రభు కూడా అంతే. యేసుప్రభు కూడా వ్యక్తిగా లేడు, పుట్టిన తర్వాత వ్యక్తి, అంతకుముందు అసలు లేడు యేసుప్రభు. మనము యేసుప్రభు సమానం. అబ్బా, ఈరోజు అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్న వీడు యేసుప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడాలండి తీర్పులో. జాగ్రత్త అండి. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, పనికి మళ్ళీ మాట్లాడొద్దు. యేసుప్రభు గురించి ఎవరికి వాడే విచ్చలవిడిగా మాట్లాడొద్దు. ఎప్పుడైనా ఆ యేసుక్రీస్తు యొక్క ఆ మహోత్తమమైన ఆ వ్యక్తిత్వాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించామో మనం? అసలు పర్సన్ ఎలాగుంటాడండి? ఆయన మనస్తత్వం ఎలాంటిదండి? దేవచేత ఎప్పుడన్నా ఒకసారి నేను చెప్తాను. యేసుప్రభు సిలువ మందకి వెళ్ళినప్పుడు తెలిసి వెళ్ళారా తెలియక వెళ్ళారండి? తెలియకుండా గుడ్డ చెల్లుబడి వెళ్ళిపోతుండే ఆడెవడో ఇస్కరియోతు తెచ్చి పట్టేసుకుని ముత్తెట్టేసుకుని అమ్మేశాడా? లేకపోతే ఆయన ఇస్కరియోతు అప్పగిస్తాడని తెలిసే వెళ్ళారా? అన్యాయపు తీర్పు తీరుస్తారని తెలిసే వెళ్ళారండి? సిలువ వేస్తారని తెలిసే వెళ్ళారండి? కొరడాలతో కొడతారని తెలిసే వెళ్ళారండి? ముఖం మీద ఉమ్మొస్తారని తెలిసే వెళ్ళారండి? ఎవరన్నా మనకు హాని చేస్తారంటే ఆ రోడ్డు ఒకటి వెళ్తాం మనం. అదండి యేసుప్రభు. దయచేసి ఎవ్వరూ యేసుప్రభు గురించి ఏమి మాట్లాడొద్దండి. ఎంతవరకు బయలుపరచబడిందో అదే మాట్లాడండి. సాధ్యంతవరకు నోరు మూసుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. ప్రకటించడానికి తప్ప, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడటం తప్ప, పిచ్చి మాటలు మాట్లాడటానికి నోరు తెరవద్దు. చాలా ఆయాస్కరమైన మాటలు మాట్లాడేశారండి. అంటే ప్రస్తుతం కొంచెం సైలెంట్గా ఉన్నారు. మరి అంటే ఆ నిప్పు అలాగే ఉంటుంది, రగులుకుంటూ ఉంటుంది, ఎప్పుడూ బయటపడద్దండి. ఉంది, నిప్పు ఉంది, విత్తనాలు ఉన్నాయి, నిప్పు ఉంది. అదేది బూడిది పట్టేసి ఉందన్నమాట అండి. ఎప్పుడోసారి గాలి వస్తే అని చెప్పేసి అంటే ఆ బూడిది తెలిసిపోతే నిప్పు కనపడద్దండి. ఉంది. జాగ్రత్త అండి. ఓకే. యేసుప్రభు ప్రత్యక్షం అవుతారు. ఆయన ప్రభావాన్ని కనపరిచే దూతలతో ప్రత్యక్షం అవుతారు. ఆయన పరలోకం నుండి ప్రత్యక్షం అవుతారు. ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షం అవుతారు. ఈ ప్రత్యక్షత గురించి ఏదన్నా ఒక వచనం చెప్పండి. ఎవరైనా మీరు ఒక వచనం చెప్పండి అమ్మా. ప్రత్యక్షత గురించి ఒక వచనం చెప్పండి. యేసుప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి, రెండో రాకడ గురించి. సరే మీరు వెతుకుతూ ఉండండి. చెప్తారా? అపోస్తలుల 1:13 11 ఎలాగ వెళ్ళటం చూసారు, అలాగే వస్తారు అని దేవదూతలు అపోస్తలులకు చెప్పారు. అంటే అక్కడ ప్రభావంతో కూడా మాటలేం వాడలేదు. వాడారా? చూడండి 1:10 మేము దాటేసాం. ఇక అక్కడ ఉండకండి, వచ్చేసేయండి. మీరు తర్వాత మాట్లాడుకో. మీరు సాయంకాలం మీటింగ్ పెట్టుకుని మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవద్దు, మాట్లాడద్దు, డిస్కస్ చేసుకోండి మీ ఇద్దరు, బావబామ్మద్దరు ఇద్దరు. 1:11 చదవండి. అపోస్తలుల కార్యం 1:11. మీరు ఏదన్నా ఒక వచనం చెప్పండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వస్తారు. అంటే అది అక్కడ ప్రభావాన్ని వివరించే వచనాలు, మాటలు, పదాలు లేవమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం, 30వ వచనం ఇది చదవండి. తీసారా? ఆయన దగ్గర మైక్ లేదు, మీ దగ్గర మైక్ ఉంది. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను
మహామహిమతోను ఉమ్, ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి ఉమ్. భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుందరు. రొమ్ము కొట్టుకుందరు. అదే మరియు ప్రభావం. సరే, ప్రభావంతో రావడం అంటే అదండి. మీరు ఏదన్నా ఒక వచనం చెప్తారండి. మొదటి తెస్సలోనికయ చదవండి. మీరు చదవండి బాబు గట్టిగా. ఉమ్, ఉమ్. చాలండి. ఆర్భాటముతోనూ ప్రధానతో శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు. అలా అంటే ఆ ప్రభావాన్ని వివరించే వచనాలు కావాలండి. దాని గురించి మాట్లాడాడండి. దాని గురించి మాట్లాడాడండి. అంటే ఆ వచనాలు మీరు వేసుకున్నారు అనుకుంటాను. మత్తయి సువార్త 25 అధ్యాయం మొదటి తెస్సలోనికయ 4వ అధ్యాయం 16వ వచనం. అవి అలా గ్యాదర్ చేయండి. అంటే మామూలుగా ఉండదండి. ఆ వచనం చదువుతున్నప్పుడు ఆ మంచి మంచి బ్రహ్మాండమైన పదజాలాలు వాడాడండి. అద్భుతమైన పదాలు వాడాడండి. కొంచెం ప్రభావంతో కూడిన పదాలు వాడాడండి. అంటే శక్తివంతమైన పదాలు వాడాడండి. అంటే ఆ రాకడ అలాంటిది. అది సామాన్యమైనది కాదు. ఒకసారి బోరు వస్తే అప్పుడు ఆ ప్రపంచమంతటికి వినపడే బోర్ అండి అది. ఇప్పుడు ఎక్కడో మున్సిపల్ ఆఫీస్ దగ్గర లేకపోతే ఎక్కడో విజిల్ ఉంటుందండి. కొంతవరకునే వినపడుతుందండి. ఈ విజిల్ అయితే ప్రపంచమంతటికి వినపడుతుందండి. సూర్యుడు ఉదయిస్తే భూమిలో సగానికే కనపడతాడండి, మిగిలిన సగం చీకటి. ఇక్కడైతే యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు మొత్తం భూమి అంతటికే కనపడతాడండి. అదండి యేసుప్రభు రెండో రాకడ అంటే మామూలుగా ఉండదండి అని భయపడవలసిన అవసరం లేదండి. ఎవరు భయపడతారండి? సిద్ధంగా లేని వాళ్ళు భయపడతారండి. మనం సిద్ధంగా ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదండి. ఆ ప్రత్యక్ష గురించి మాట్లాడుతున్నాడండి. యేసుప్రభు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై ఆయన ప్రతిదండన చేస్తాడటండి. ప్రతిదండనకి పర్యాయపదం చెప్పండి. శిక్ష విధిస్తాడు. శిక్ష విధించడానికి వస్తున్నాడు. ఎవరెవరికి శిక్ష విధిస్తాడు? ఒకటి దేవుని ఎరుగని వారికి, ఒకటి దేవుని ఎరుగని వారికి, రెండు మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి. సువార్తకు లోబడని వారికి అప్పుడు ఓకే. సువార్తకు లోబడని వారు అంటే ప్రకటించబడింది, అంగీకరించలేదు. ప్రకటించబడినది అంగీకరించలేదు. ఇప్పుడు దీంట్లోకి ఎవరు వస్తారంటే లోకమంతా వస్తుందండి. ఈరోజు మనం వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఆడే చెప్పాడు, నేను కాదన్నాను, ప్రశ్న ఎత్తి గిజగజ తన్నుకున్నాడు, చెప్పలేక వెళ్ళిపోయాడు అనుకున్నాడు, నవ్వుతున్నాడంట. కానీ ఎవరైతే సువార్తను తిరస్కరించారో వాళ్ళకి ప్రతిదండం చేయటానికి యేసుప్రభు వస్తున్నాడండి. ఆయన శిక్ష విధించేది సువార్తకు లోబడిన వాళ్ళకి. మరి దేవుడిని ఎరుగున్నాడు అంటే ఎవరమ్మా? అమ్మ మీరు చెప్పండి. అమ్మ నువ్వు చెప్పమ్మా. నువ్వే మరి ఆనందంగా ఉన్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నాడు పాట అన్నావు. చెప్పమ్మా. దేవుడిని ఎరగని వాళ్ళు అంటే ఎవరు? అన్యులు వచ్చేసారు కదా ఇక్కడ. ఇదిగో అన్యులు
ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ఎరగనంటే ఎవరు? క్రైస్తవులని చెప్పుకుంటూ తిరుగుతూ దేవుడిలాగా బ్రతకనోళ్ళు. అది మన గురించండి. దేవుని ఎరగని వారంటే బాప్తిజం పొంది దేవుళ్ళ జీవించిన వాళ్ళు. బాప్తిజం పొంది దేవునిలా జీవించని వారు. అంటే మనం దీంట్లో ఉండం, మనం దీంట్లో ఉంటామండి. మనం దీంట్లో ఉండమండి, మనం దీంట్లో ఉంటామండి. ఈరోజు మనలో ఎక్కువ మంది బాప్తిజం పొంది దేవుళ్ళ బ్రతకకుండా ఉన్నామండి. మనకి దేవుడు బాప్తిజం పొంది దేవుళ్ళ బ్రతకనోళ్ళకి తీర్పు తీర్చడానికి, ప్రతిదండాన్ని చేయడానికి యేసుప్రభు వస్తున్నారు, యేసుప్రభు ప్రత్యక్షం అవుతున్నారు అన్నాడు. అప్పుడు క్రీస్తు సంఘంలో ఉండి ఎవరైతే క్రీస్తు ప్రభులో బ్రతకట్లేదో వాళ్ళకి శిక్ష విధించడానికి యేసుప్రభు రెండోసారి వస్తున్నాడు. ఇప్పుడు మనం కొంచెం ఫ్రీగా ఉన్నాం కదండి, చర్చికి వెళ్ళాం, ఇంకేముంది, అయిపోయింది. నువ్వు కుక్క పిల్లని తీసుకెళ్ళి అక్కడ ఆ కిటికీ కట్టగలిగితే ఆ కుక్క పిల్ల కూడా చర్చి బిల్డింగ్కి వస్తుంది. సారీ, కుక్క పిల్లని తీసుకొచ్చి కడితే రాదమ్మా, మనం వస్తాం. కానీ కుక్క పిల్ల ఏమీ నేర్చుకోకుండా వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు మనం కూడా నేర్చుకోకుండా వెళ్ళిపోతాం. కుక్క పిల్ల మార్చుకోదు, మనం కూడా మార్చుకోం. మనం బాప్తిజం పొందాం అంటే మారటానికి, మనం చర్చికి వెళ్తున్నామంటే మారటానికి, బుధవారం క్లాస్కి వెళ్తామంటే మారటానికి, అంతే తప్ప మారకుండా బ్రతకడానికి కాదండి, మారటానికి. ఓకే, ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. 3 వచనాలు ఇవి, 6, 7, 8. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండం చేయనప్పుడు ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారండి. శ్రమ పెట్టేవాళ్ళు ఉన్నారు, శ్రమ పడేవాళ్ళు ఉన్నారు, శ్రమ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇదిగో శ్రమ, ఇదిగో శ్రమ. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడండి. శ్రమ పడువారు, శ్రమ పెట్టువారు. శ్రమ పడువారు, శ్రమ పెట్టువారు. శ్రమ పడువారికి శ్రమ పరుచువారికి, లేకపోతే శ్రమ పడువారికి విశ్రాంతి. ఎవరితో కూడా విశ్రాంతి? మాతో కూడా విశ్రాంతి. శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి. పౌలుతో కూడా విశ్రాంతి. పౌలు ఎవరినైనా శ్రమ పెట్టాడండి? బాప్తిజం పొందుకు శ్రమ పెట్టాడండి. బాప్తిజం పొందిన తర్వాత ఎన్నడూ ఎవరిని శ్రమపరచలేదండి. అంచేత శ్రమ పడిన వారితోనే ఉంటాడండి ఆయన. ఓకే, శ్రమ పెట్టేవారి సంగతి ఏంటండి? శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి, శ్రమ పరుచు వారికి శ్రమ. ఓకే, ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘాల్లో శ్రమ పెట్టేవాళ్ళు ఉన్నారా? క్రీస్తు సంఘాల్లో శ్రమ పెట్టేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. క్రీస్తు సంఘాల్లో శ్రమ పడేవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. శ్రమ పెట్టేవాళ్ళు క్రీస్తు యొక్క సంఘాల్లో శ్రమ పెట్టేవాళ్ళు ఏమనుకున్నారండి? నేనేంటి, నేను ఎంత అంటే అంత, నేను ఏం చేయగలను, నేను కాబట్టి హీరోని అనుకుంటున్నాడండి. కానీ యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటండి?
శ్రమ పెట్టిన నువ్వు శ్రమ పెట్టబడతావు, జాగ్రత్త. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మరలోసారి చెప్పుకుందాం. ఇప్పుడు నేను శ్రమ పెడుతున్నాను, ఆయన శ్రమ పడుతున్నాడు. దేవుడు నా పక్షంగా ఉంటాడా, ఆయన పక్షంగా ఉంటాడండి? అంతేనండి. శ్రమ పడుతున్న వాడు పక్షంగానే ఉంటాడండి దేవుడు. శ్రమ పెట్టేవాడు పక్షంగా ఉండడండి. ఇప్పుడు కాలేజీలో పిల్లలు ర్యాగింగ్ చేస్తారట. ర్యాగింగ్ చేసేవాడు పక్షంగా దేవుడు ఉంటాడా, ర్యాగింగ్ చేయబడుతున్నవాడు పక్షంగా దేవుడు ఉంటాడా? ర్యాగింగ్ చేయబడుతున్నవాడేమో విగ్రహారాధికుడు, ర్యాగింగ్ చేస్తున్నవాడేమో క్రీస్తు సంఘస్థుడు. అప్పుడు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడండి? అంతే. ర్యాగింగ్ చేస్తున్నవాడు క్రీస్తు సంఘంలో బాప్తిజం పొందినాడు, అంటే క్రీస్తు సంఘంలో సంఘస్థుడు కొడుకు కాదు, బాప్తిజం పొందినాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడండి? పొందుతున్నవాని పక్షంగా ఉంటాడు. జాగ్రత్తని. పిల్లల్ని కాలేజీ పంపించేటప్పుడు ఎవరిని ర్యాగింగ్ చేయకో, ఎవరిని కించెత్తి మాట అనుకో. నువ్వు చదువుకుంటే వెళ్తున్నా తప్ప ఇతరులను హింసించడానికి వెళ్తావు, జాగ్రత్త అని చెప్పి పంపించాలండి. ఎంతమంది చెప్పారు మీలో? ఎంతమంది చెప్పారండి మీ పిల్లలకి? ఓకే. ఒకప్పుడు, అంటే నాకు సంవత్సరం గుర్తులేదు, మన క్రీస్తు సంఘంలో ఉన్న ఒక రవిడిదటండి, రవిడి పిల్ల ఏడిపించేసేదటండి. ఒక బ్రదర్ చెప్పాడండి, అమ్మో ఈవిడు బాగా ర్యాగింగ్ చేసిందండి కాలేజీలోనూ, మా చెల్లి అక్కడ చూస్తుంటే మా చెల్లి చెప్పింది అని చెప్పేసి అని. అంటే మన 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 చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అమ్మాయి ర్యాగింగ్ కింగ్ అట్టండి ఆ కాలేజీలో. అలా పెంచాడండి వాళ్ళ బాబు. జాగ్రత్త అండి. ఎప్పుడైనా మాట్లాడుకుందామండి. యేసుప్రభు చాలా శ్రమలు అనిపించారు కదండి. ఎవడో ఒకడు యేసుప్రభును అమ్మేశాడండి. లేకపోతే ఏమంటారు దాన్ని, అతని స్వభావం ఏంటండి అమ్మ? ద్రోహం చేశాడండి. యేసుప్రభును అమ్మినవాడు ద్రోహి. అలాంటి ద్రోహ పని ఈ భూమి మీద ఎవరైనా చేయొచ్చండి? చేయకూడదండి. యేసుప్రభుకు అన్యాయ తీర్పు తీర్చారండి. లోకంలో ఎవరైనా అన్యాయ తీర్పు తీర్చొచ్చండి? యేసుప్రభు మీద ముఖం మీద ఉమ్మూసారండి. ఎవరైనా ఇతరుల మీద ముఖం మీద ఉమ్మూయొచ్చండి? యేసుప్రభును అపహాసం చేశారండి. భూమి మీద ఎవరైనా ఇతరుల్ని అపహాసం చేయొచ్చండి? చేయకూడదండి. అలాగండి యేసుప్రభువు చేయబడిన ఏది చేయకూడదండి. యేసుప్రభువుకు చేయబడింది ఏది మనం ఎవరికి చేయకూడదండి. పాయింట్ అర్థమైంది కదమ్మా? అంతేనండి. ఆ శ్రమలు భయంకరమైన శ్రమలు యేసుప్రభు అనిపించారండి. మన జీవితంలో అలాంటి శ్రమలకి ఎవరిని గురి చేయకూడదండి. మనం పడవచ్చండి శ్రమలు, ఎందుకంటే ఆయన యేసుప్రభు శ్రమ పడ్డాడు కాబట్టి మనం శ్రమ పడవచ్చండి. కానీ యేసుప్రభువును శ్రమపరిచిన వారిలాగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదండి. ఓకే ముగించేద్దామండి. ఈ వచనం అయిపోయిందండి. శ్రమ పడుతున్న వారేమో విశ్రాంతి పొందుతారు, శ్రమ పెడుతున్న వాళ్ళేమో శ్రమ పడతారు. ఏంటండి శ్రమ? ఏంటండి శ్రమ? నరకము. ఓకే, ఇక్కడ భూమి మీద ఏదో చిన్న శ్రమ పెట్టాడేమో, కానీ అక్కడ మాత్రం చిన్న శ్రమ ఉండదు, భయంకరమైన శ్రమ ఉంటుంది. ఇక్కడ నువ్వు సహిస్తే నువ్వు విశ్రాంతి పొందుతావు. యేసుప్రభుతో కూడా విశ్రాంతి, పౌలుతో కూడా విశ్రాంతి. తొమ్మిది 10 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహింపరచబొట్టుకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబొట్టుకును ప్రభు వచ్చినప్పుడు ప్రభు వస్తాడండి. ఎందుకు వస్తాడండి? ఒకటి,
తన పరిశుద్ధులందు మహింపరచబడటానికి, పరిశుద్ధులందు మహిమపరచబడుటకు, విశ్వసించిన వారి ప్రశంసించబడటానికి, రెండు ప్రశంసించబడటానికి, మహింపరచబడటానికి, ప్రశంసించబడటానికి యేసు ప్రభు రెండోసారి వస్తారు. ఓకే, ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం అందుల మహిమ నుండి పారద్రోలబడి శ్రమ పెట్టువారు పారద్రోలబడుదురు. అంటే ఇక్కడ రాసుకోవాలన్నమాట అండి. శ్రమ పెట్టువారు ఆయన మహిమ నుండి పారద్రోలబడతారు. అలా నిత్య నాశనమును ఆగు దండన పొందుదురు. నిత్య నాశనమును దండన పొందుదురు. నిత్యనాశనం అనే దండను పొందుతారు. మరి వీళ్ళ సంగతి ఏంటండి? శ్రమ పడుతున్న వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళ గురించి ఏమన్నాడంటే, ఎలా అనగా, మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. మీరు నమ్మరు కాబట్టి ఇది ఉండదు, ఈ ప్రాబ్లం మీకు ఉండదు. మీరు నమ్మరు. శ్రమపడు వారి గురించి ఏమన్నాడంటే, మీరు నమ్మితిరి. ఇప్పుడు ఈ పేర చదివిన తర్వాత ఈ పేరకి ఏం పేరు పెట్టుకోవచ్చండి? 3:12. శ్రమ పెట్టు వారికి శ్రమ, శ్రమపడు వారికి విశ్రాంతి. శ్రమ పెట్టు వారికి శ్రమ, శ్రమ పడుతున్న వారికి విశ్రాంతి. ఒకసారి ఒక అమ్మాయి, అమ్మా 12 రాసా. ఓకే, 12 అండి. 12. ఓకే ఓకే, కంగారు ఏం లేదు. అంటే మనం లేచి వెళ్ళిపోయినా హెడ్డింగ్ ఉంటుందని 10 వరకునే 12 వేసామండి. సారీ. తొమ్మిది 10. అప్పుడు 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమయు పొందినట్లు మేలు చేయవలనని మీ కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలంతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము.
మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడండి? ఏం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడండి? ఆయన యందు మీరును మహిమ పొందినట్లు. ఆయన యందు మీరు మహిమ పొందినట్లు. మేలు చేయవలనని మీ కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలంతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులని ఎంచినట్లు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులని ఎంచునట్లు అంటే మీరు మహిమ పొందినట్లు, దేవుడు యోగ్యులు ఎంచినట్లు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు దేవుడు మిమ్మల్ని యోగ్యులని ఎంచాలి? రెండు విషయాలు ఏంటంటే, మీరు మేలు లేకపోతే మంచి చెయ్యాలి. మీరు మంచి చేయాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అంత యోగ్యులు అన్నాడు. అందుకనే మీకోసం ప్రార్థన చేస్తున్నాను. రెండు, మీలో కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము, మీ ప్రతి ఆలోచన ప్రతి కార్యము బలముతో మీ ప్రతి ఆలోచన, మీరు చేసే ప్రతి కార్యము బలంతో సంపన్నం చేసేటట్లుగా దేవుడు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే కొంచెం కాంపౌండ్ సెంటెన్స్గా ఉందండి. ఎక్కువ విషయాలు అంటే మూడు స్టెప్పులు అండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మీరు మహిమ పొందాలని. ఈ రెండు ఒకటి. దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులని ఎంచాలని. ఈ రెండు ఒకటి. ఎందుకు యోగ్యులని ఎంచాలి? మీరు మేలు చేసే విషయంలో, మంచి చేసే విషయంలో యోగ్యులని ఎంచాలని. మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి కార్యం బలంతో సంపూర్ణంగా చేయాలని, చేసేటట్లుగా మిమ్మల్ని యోగ్యులు ఎంచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మూడు స్టెప్స్ అండి. ఇదండి ఆ మొదటి అధ్యాయంలో ఉన్న సంగతి. అంటే ఒకవేళ ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే, ఇదంతటినీ ప్రక్కన పెట్టి చెప్పుకోవాలంటే, శ్రమ పెట్టే వారికి శ్రమ పడుతున్న వారికి విశ్రాంతి కలుగు చేయటం దేవుని యొక్క న్యాయం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను ఒక సహోదరుని, క్రీస్తులో ఉన్న సహోదరుని నేను శ్రమ పెట్టాను, క్రీస్తులో ఉన్న సహోదరురాల్ని నేను బాగా శ్రమ పెట్టాను,
హింసించాను, హేళన చేశాను, బాధ పెట్టాను, బాధించాను అన్నవాళ్ళు ఎవరు ఉన్నారండి? చేతులు ఎత్తొద్దు. ఉన్నారండి? ఒకవేళ ఉంటే ఇప్పుడు మార్చుకుందామండి. ఎవరిని శ్రమ పెట్టద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. నేను ఒకవేళ అంటాను, నేను ఎవరిని శ్రమ పెట్టలేదు, నా భార్యను తప్ప అంటానండి నేను. ఎందుకంటే మరి నాకు బాగా లోకు కదండి ఆవిడ. చేత 50 సంవత్సరాలు ఆవిడ శ్రమ పెట్టానండి. ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడు చెప్తాను. ఆమెకి తెలియదు అక్కడ నన్ను నేను శ్రమ పెట్టాడైనా అంటుందండి కింద కూర్చొని. ఒకవేళ నేను ఏమైనా శ్రమ పెడితే నా భార్యను తప్ప నేను ఎవరిని శ్రమ పెట్టలేదండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెట్టానో చెప్పండి. ఎక్కువసేపు వాకింగ్ చెప్పడం తప్ప మిమ్మల్ని శ్రమ పెట్టలేదండి. ఒకవేళ మీరు ఎవరైనా ఇతరులు శ్రమ పెట్టిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మారు మనసు పొంది, నాయనా మాకు ఇప్పుడు అర్థమైంది, నా జీవితంలో ఎన్నడూ ఎవరిని హింస పెట్టను, బాధించను, దేవుడి దగ్గర ఒప్పేసుకొని మారు మనసు పొందండి. ఓకే. ఇంతవరకు బాప్తిజం పొందిన తర్వాత శ్రమ పెట్టబడిన వాళ్ళు ఉన్నారండి? నేను చాలాసార్లు శ్రమ పెట్టబడ్డానండి. హింసించబడ్డ వాళ్ళు ఉన్నారండి? నువ్వు ధన్యుడివి. నువ్వు హింసించబడి ఉంటే నువ్వు ధన్యుడివి. హ్యాపీగా ఉంది. ఎందుకంటే నీకు రేపు నీకు విశ్రాంతి లభించబోతుంది. విశ్రాంతి ఎప్పుడో రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడేంటి నీకు యేసు ప్రభు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరంలో నేను నెరవేరుస్తున్నాను. అదండి. ఇతరుల క్షేమాన్ని తెలుసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు మీలో ఎంతమందికి ఉందండి? ఎప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే దేవుని స్తోత్రం అనండి ముందు. అంతే. బ్రదరు నన్ను బాగా హింస పెడుతున్నారు బ్రదర్, దేవుని స్తోత్రం అని చెప్పండి. అదేంటండి? అవునండి. మీకు విశ్రాంతి కలగబోతుంది. మీరు దేవుని యొక్క రాజ్యానికి యోగ్యులట. దేవుని ఆ స్పష్టమైన సూచన అన్నాడండి. అది క్రైస్తవ జీవితం అండి. ఎప్పుడు మాట్లాడుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరగటం క్రిస్టియానిటీ కాదండి. ఇది క్రిస్టియానిటీ. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. స్పిరిట్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం.